ఆదాల ప్రభాకర్ రెడ్డి అంతకుముందు ఎన్నికల్లో తెలుగుదేశంలో ఉన్నారు, అలాగే కాంగ్రెస్ లో ఉన్నారు, అలాగే తెలుగుదేశంలో మంత్రిగా కూడా చేశారు 99-2004 మధ్యలో. అయితే 2014 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ కు పోటీ చేసినప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎందుకు బయటకు వచ్చారు 2019 ముందు అర్ధాంతరంగా ఎందుకు బయటకు వచ్చారంటే నెల్లూరు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు 2014లో అసెంబ్లీ పార్లమెంట్ కలిసి జరిగినాయి. ఈ సందర్భంలో డబ్బులు పంపకం దగ్గర తేడా వచ్చి సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ తెలుగుదేశం అభ్యర్థి కంటే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి దాదాపు 12,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఆ 12,000 తోటే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు గెలిచారు. దాదాపుగా మిగిలిన చోట్లంతా కూడా 1,000-2,000 తేడాగా ఉన్నాయి. లాస్ట్ లో సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యం కానివ్వండి, దుర్మార్గం కానివ్వండి, వెన్నుపోటు కానివ్వండి, దీని మీద కావాలంటే ఎవరైనా కనుక్కోవచ్చు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా తనకంటే బలమైన నేతని తెలుగుదేశంలో ఎవరిని ఎదగనివ్వడు. ఇది వాస్తవం. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి కొడుకు అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి బయటకు వచ్చిన, ఇంకొకరు బయటకు వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కేవలం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుట్ర వల్ల, కేవలం నారాయణ చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి సన్నిహిత్యం వలన ఆయన్ని మంత్రిగా చేయనిచ్చాడు. కానీ వేరే వాళ్ళని ఎవరిని ఎదగనీయుడు, ముఖ్యంగా రెడ్ల కమ్యూనిటీ నుంచి. ఈ సందర్భంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉంటే రేపు మంత్రి పదవుల విషయంలో ఎక్కడ అద్దెం వస్తుంది? అసలు గవర్నమెంట్ రాదు. ఒకవేళ వస్తే ముందు చూపు ఇలా ఉంటుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తొక్కే విధానం సోమిరెడ్డి ఆలోచిస్తున్న విధానం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో అంటే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దుర్మార్గాలు చేశాడు. ఆ దుర్మార్గాల్లో మీరు గమనిస్తే ఒక ఎంపీడీఓ మీద దాడి చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అరెస్ట్ చేయమని చెప్పారు. సో ఆ రోజున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్లిప్పింగ్స్ చూడండి ఒకసారి. దాని తర్వాత నెల్లూరు రూరల్ అనేది నెల్లూరు మున్సిపల్ ఏరియాలో కూడా ఉంటుంది. పర్టికులర్గా కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే సిటీ గ్రో అవుతుందో ఆ ఏరియా మొత్తం కూడా అవుట్స్కర్ట్స్ అంతా కూడా నెల్లూరు రూరల్ కింద వస్తుంది. ఆ ప్రాంతంలో జరిగే లేఅవుట్ల మీద కమిషన్లు తీసుకుంటున్నాడు, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతున్నాడు అనే కంప్లైంట్స్ చాలా సార్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించి మందలించడం జరిగింది. ఇది వాస్తవం. దీని మీద తెలుగుదేశం నాయకులు అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి గొడవ చేసిన సందర్భాలు కూడా లోకల్ పేపర్లో ఉన్నాయి. ఆ తర్వాత విషయం ఎప్పుడైతే ఈనాడు విలేకరి ఫయాజ్ అనే అతని మీద దాడి చేశారో, తర్వాత జమీన్ రైతు విలేకరి రహీం మీద దాడి చేశారో, పతాక స్థాయికి వెళ్ళిన ఆయన దుర్మార్గాలు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మందలించి నీకు ఈసారి టికెట్ ఇవ్వటం జరగదు అని చెప్పారు. ఇది 2020-21 చివరిలో జరిగినటువంటి సంఘటన. దీని తర్వాత వీళ్ళందరూ కూడా మన అజీజ్ బాషా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి మేయర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత కాలంలో తెలుగుదేశంలో చేరారు. ఆయన నెల్లూరు రూరల్ కి అభ్యర్థి. నెల్లూరు రూరల్ కి ఆయన ఎక్కడ అడ్డం వస్తాడో అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సబీర్ హుస్సేన్, అల్లా బక్షుల్ని కూడా దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఆ కేసులు కూడా ఇంకా కోటంరెడ్డి మీద ఉన్నాయి. అలాగే మాతంగి కృష్ణ అని చెప్పి ఒక దళితుడి మీద కూడా దాడి చేశారు. ఈ కేసు కూడా నలుగుతా ఉంది. ఇవన్నీ జరిగిన సందర్భంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి తొలగించడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లారు. ఇన్ని జరిగినా, ఇన్ని పోరాటాలు జరిగినా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఓవర్ నైట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి అత్యంత ఇష్టడైపోయాడు. సోషల్ మీడియాలో అతను పోస్టులు షేర్ చేసే వాళ్ళందరికీ కూడా కోటంరెడ్డి చాలా మంచోడైపోయాడు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు పడిన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడున్నారు అనేది ఆలోచించుకోవాలి. వీళ్ళందరూ ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు అనేది కూడా ముఖ్యంగా ఆలోచించుకోవాలి. కోటంరెడ్డి బలం ఎంత, వైఎస్ఆర్సీపీ వలన కోటంరెడ్డికి వచ్చిన బలం ఎంత అనేది కూడా
పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎలక్షన్ ఎలా చేస్తాడనేది కూడా చాలా మందికి తెలియదు. ఆయన ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్. ఆయన పక్కా ప్రాసెస్ అంతా కూడా మేనేజ్ చేస్తాడు. మొత్తం కూడా ప్రోటోకాల్ సంబంధించి కానివ్వండి, ఆయన ఆఫీసులో జరిగే అన్ని కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయి. ఎవరు వెళ్ళినా గానీ అక్కడ అందుబాటులో సిబ్బంది ఉంటారు. ప్రభాకర్ రెడ్డి గారిని కలవకుండానే పనులు జరిగిపోయే విధంగా అక్కడ మెకానిజం క్రియేట్ చేశారు. సో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. అయితే 2019 ఎన్నికల ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పోటీ చేయాల్సినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకి ఇష్టం లేక మళ్ళీ వెన్నుపోటు ఎక్కడ పొడుస్తాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు 2019 ఎన్నికలు. ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 2019లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. అత్యధిక మెజారిటీ తోటి, కనీసం 20,000 పైన మెజారిటీ తోటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరే రెడ్లను ఖచ్చితంగా ఎదగనివ్వడు. ఈ నేపథ్యంలో వెంకటగిరి సీట్ ఆశిస్తున్నటువంటి మన ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు పొమ్మంటే ఆత్మకూరులో నేను గెలవలేను అనే ఉద్దేశంతో నాకు నెల్లూరు రూరల్ ఇప్పించి నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డిని నెల్లూరు పార్లమెంట్ కి వేయించేటట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పంచాయతీ జరగబోతుంది. జుట్లు కట్టుకోబోతున్నారు. ఇవన్నీ కూడా చాలా వినసొంపుగా రంజుగా రాజకీయాలు ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.